శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే అరుణాచల శివ. అరుణాచలం మొన్న మధ్యన గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు ఒక ఇన్సిడెంట్ విన్నాం. ఇప్పుడు మా రాజమండ్రి అతను మోక్షద్వారంలో ఆ ఇరుకు ద్వారంలో శ్వాస ఆడక శివైక్యం పొందిన వార్త కూడా విన్నాం. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతని తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటాడట, కుటుంబ బాధ్యతలు చాలా బాగా నిర్వర్తిస్తాడట. అలాంటి వ్యక్తి దర్శనం వరకు వెళ్ళి తను ఆ ఇరుకు మోక్ష మార్గం నుంచి రాగలనా లేదా అనేది ఆలోచించి ఉండాల్సింది. అంత మూఢంగా వెళ్ళిపోయి అందులో ఇరుక్కుపోయి తన శ్వాసను ఆపేసుకుని ఆ తల్లిదండ్రులకి కొడుకు లేని బాధ, ఆ కుటుంబానికి కుటుంబం యజమాని లేని బాధ మిగల్చకుండా ఉండేది కదా. అందుకనే భగవంతుడు మూఢంగా చేయండి అని ఎక్కడా చెప్పలేదు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పత్రం, ఫలం, పుష్పం, తోయం ఇవన్నీ చెప్పాడు కదా. అవి సమర్పించినా కూడా అవుతుంది. అలాగే ఆ గిరి అరుణాచలం వెళ్ళారు. ఆ దర్శనం చేసుకుని తన ఆ ఇరుకు మార్గంలోంచి రాగలనా లేదా, తన శరీరం సహకరిస్తుందా లేదా అని ఆలోచించి ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇలాంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే అందులోనే పరమాత్మ ఉంటాడు మనకి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ.